హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్‌స్పైర్డ్ బై ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థాంక్ యూ సో మచ్ అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్. ఈరోజు ఒక మంచి కంటెంట్‌తో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఒక ఊర్లో ప్రవచనాలు జరుగుతా ఉన్నాయి. అందరూ ఆ ప్రవచనాలు ఆలకిస్తా ఉన్నారు. అందులో ఒక ఆయన గురువుగారు ఇన్ని ప్రవచనాలు చెప్పారు కదా! నాకొక డౌటు అన్నాడు. ఏంటి సందేహం అడుగు అన్నారు. ఆ! చట్టం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ఈ 3 ఒకటేనా అని అడిగాడు. అప్పుడు నీకొక స్నేహితుడున్నాడు. ఆయన నువ్వు వ్యాపారంలో బాగా నష్టపోయావు. నిన్ను ఆర్థికంగా నిలబెతొక్కోడానికి నీకొక రూ. 5,00,000 ఏ ప్రామిస్ నోటు లేకుండా, ఏ సాక్ష్యాలు లేకుండా నీకు డబ్బు ఇచ్చాడు. నువ్వు మళ్ళీ బిజినెస్‌లో ఆర్థికంగా ముందడుగు వేస్తూ చాలా బాగా సెటిల్ అయిపోయావు. కానీ ఆ వ్యక్తి అనుకోని పరిస్థితుల కారణంగా యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడిపోయింది. సో, నువ్వేం చేయాలి? చట్టం ప్రకారం అయితే నువ్వు ఆయనకు ఒక రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ సాక్ష్యాలు లేవు, ప్రామిసరీ నోట్స్ లేవు, ఏమీ లేవు. కానీ న్యాయం ప్రకారం ఆ కుటుంబాన్ని నువ్వు ఆదుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆర్థికంగా తక్కువగా ఉన్నప్పుడు అతను నీకు సహాయ సహకారాలు అందించాడు కాబట్టి నువ్వు ఆ కుటుంబానికి 5,00,000 ఇచ్చి ఆర్థికంగా వాళ్ళు ముందుకెళ్ళేటట్టు నువ్వు సహాయ సహకారాలు అందించాలి. ధర్మం ప్రకారం 5,00,000 ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబం ఆర్థికంగా ఇంకా ముందు అడుగు వేసేటట్లు సహాయ సహకారాలు అందిస్తూ మీకు నేనున్నాను అని చెప్పి ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇవ్వాలి. అది ధర్మం అని చెప్పి మూడిట్లి గురించి చాలా వివరంగా చెప్పారు. చాలా బాగా అర్థమైంది గురువుగారు. ధర్మం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? చట్టం అంటే ఏంటి? అనేది చాలా క్లుప్తంగా, వివరంగా చెప్పారు. సో, థాంక్ యూ సో మచ్ గురువుగారు అని చెప్పారు. ఇది చదివాక నాకర్థమైంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక డౌట్ ఉంటది. ఏంటి అంటే చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు అని. కానీ ఈ మూడిటిల్లోని మనం క్లుప్తంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడూ కూడా ఈ మూడిటిలిని గుర్తుపెట్టుకుంటూ మన జీవన విధానం ముందడుగు వెయ్యాలి అని చెప్పి, ఈ స్టోరీ చదివిన తర్వాత నాకర్థమైంది. సో, మీ అందరికీ తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలి. చట్టం, న్యాయం, ధర్మం. ధర్మం అన్నిటికన్నా గొప్పది అని నా ఉద్దేశం. సో, మీ అందరికీ తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. డెఫినెట్‌లీగా వాచ్ చేసేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం డెఫినెట్‌లీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్పైర్డ్ బై ప్రసన్న. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఎవ్రీవన్.